హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వాటర్ రిఫ్లెక్షన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సరే, ఇది ఉంది కదా, దీనికి మనం వాటర్ రిఫ్లెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఓకేనా. దానికి మనం ఈ టూల్ తీసుకుందాం, రెగ్యులర్ మార్కెట్ టూల్. ఇప్పుడు కంట్రోల్ జే కొట్టండి. ఓకే, కంట్రోల్ జే కొట్టిన తర్వాత కంట్రోల్ టీ కొట్టండి. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అనమాట. కంట్రోల్ టీ కొట్టారా, ఇప్పుడు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మౌస్ పైన ఫ్లిప్ వర్టికల్ అని కొట్టండి. ఓకే ఓకే కరెక్ట్గా సెట్ అయింది కదా. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళిన తర్వాత మోషన్ బ్లర్ తీసుకోండి. ఈ లేయర్ ఉంది కదా, లేయర్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత మోషన్ బ్లర్. ఓకేనా, 25 90 degrees. ఓకే చేయండి. ఇప్పుడు చూసారా, మోషన్ బ్లర్. కావాలంటే మనం ఆపేయచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైల్లోకి వెళ్దాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఒకటి తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను విడ్త్ 600 టు హైట్ 1000 ఫైల్ తీసుకున్నాం. ఓకే, వచ్చేసింది. దీన్ని బ్లాక్ కలర్తో ఫిల్ చేసేద్దాం. ఎడిట్లోకి వెళ్దాం. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఫిల్ ఉంది కదా, బ్లాక్. ఇక్కడ మీ కలర్ వేరే కలర్ ఏదైనా ఉంటే ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఓకే కొట్టండి. ఓకే, బ్లాక్ కలర్తో ఫిల్ అయిపోయింది. ఇక్కడ లాక్ ఉంది కదా, లాక్ తీసేద్దాం. క్లిక్ చేయండి, పోతుంది. ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళి నాయిస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు యాడ్ నాయిస్ అని కొట్టండి. 400% ఫుల్ పెట్టేయండి. ఓకేనా, నాయిస్ ఫుల్ పెట్టేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లో గ్లాస్ బ్లర్ 1.1. ఓకే చేసాం. ఇప్పుడు ఛానల్స్లోకి వెళ్ళండి. లేయర్స్లో ఛానల్స్ పక్కనే ఉంటుంది. ఓకేనా, రెడ్ కలర్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం లేయర్స్ అన్ని మార్క్ పెట్టండి. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్దాం. ఫిల్టర్లోకి వెళ్ళి స్టైలైజ్ ఉంది కదా, స్టైలైజ్లో ఎంబోజ్. ఓకే, దీంట్లోకి వెళ్ళి వన్ 180 degrees తీసుకున్నాం. ఓకే, 180. హైట్ వచ్చి 2%. లీస్ట్ పెట్టండి. హైట్ లీస్ట్ పెట్టండి. అమౌంట్ వచ్చి ఫుల్గా పెట్టండి, 500. ఇప్పుడు ఓకే కొట్టండి. నెక్స్ట్ గ్రీన్ కలర్. సేమ్ ఇది కూడా అంతే. ఫిల్టర్లోకి వెళ్దాం. ఫిల్టర్లోకి వెళ్ళి స్టైలైజ్లో ఎంబోస్. ఇప్పుడు 90 degrees తీసుకున్నాం. సేమ్ ఇది కూడా ఓకే కొట్టండి. ఓకే కొట్టేశారు కదా. ఇప్పుడు లేయర్స్ అని సెలెక్ట్ చేసుకొని లేయర్లోకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఫ్రీ ట్రాన్స్ఫార్మ్. కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ మైనస్ కొట్టండి, జూమ్ అవుట్ వద్దు. ఓకేనా, కంట్రోల్ మైనస్ కొడితే జూమ్ అవుట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి పర్స్పెక్టివ్ ఉంది కదా, పర్స్పెక్టివ్ మీద క్లిక్ చేయండి. కంట్రోల్ ప్లస్ కొట్టండి. చూసారా, వాటర్ రిఫ్లెక్షన్ లా కనిపిస్తుంది కదా.
వాటర్ లాగా కనిపిస్తుంది కదా, వాటర్ అలలాగా. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్ ఓకే, ఫస్ట్ ఇది ఓకే ఎంటర్ కొట్టండి. ఓకే అయిపోద్ది. ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైల్లోకి వెళ్దాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్లో వెళ్ళండి. పిఎస్టీ ఫార్మాట్లోనే సేవ్ చేయండి. సో దీనికి నేను ఏం చేస్తానంటే పేరు పెడదాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈ లేయర్లో ఈ ఇమేజ్లోకి వెళ్దాం. ఈ ఇమేజ్ వచ్చాం కదా, ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళండి. ఫిల్టర్లోకి వెళ్ళి డిస్టార్ట్ ఉంది కదా, డిస్టార్ట్లోకి వెళ్ళండి. డిస్ప్లేస్ ఇక్కడ 10 ఇద్దాం, 10 సరిపోద్ది. వర్టికల్ స్కేల్ వచ్చి ఒక 40 ఆర్ 50, 40 సరిపోద్ది. ఓకే, హ్యాపీ క్రియేషన్స్ ఇన్ తెలుగు మనం క్రియేట్ చేసిన ఫైల్ ఇది కదా. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓకే వచ్చేసింది, చూసారా వాటర్ రిఫ్లెక్షన్. ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది కదా, దీనికి తగ్గిద్దాం. ఓకేనా, 100% ఓపాసిటీ ఉంది. ఒక ఓకే ఇది సరిపోద్ది. ఇక్కడ చూసారా ఇది ఎలా ఉందో, కొంచెం గజిబిజిగా ఉంది కదా, వాటర్లో లేదు. సో మనం దీనికి ఏం చేద్దామంటే కంట్రోల్ జే కొట్టండి ఈ లేయర్ని. ఇది కాపీ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ లేయర్కి ఏం చేద్దామంటే ఇవి ఆపేద్దాం. ఇవి ఆపేసాను అనుకోండి, దీనిపైన ఇవి ఈ స్మార్ట్ ఫైల్స్ ఏవి అప్లై అవ్వనమాట. సో ఓన్లీ ఇదే రన్ అవుద్ది. సో దీనికి క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసుకుందాం. దీని క్లిప్పింగ్ మాస్క్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ తీసుకొని ఒపాసిటీ 31. ఓకే, సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి. సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని ఒపాసిటీ ఒక 35. ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనం ఈ పైన ఉన్నదంతా హైడ్ చేయబోతున్నాం. ఓకే, కంట్రోల్ ఎక్స్పోర్ట్ అండి. ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాటర్ రిఫ్లెక్షన్ ఉంది కదా, ఇప్పుడు మనం న్యూ లేయర్ తీసుకున్నాం. న్యూ లేయర్ తీసుకొని ఇక్కడ లైట్గా సాడ్ యాడ్ చేద్దాం. ఓకేనా, బ్రష్ సైజ్ తగ్గించుకుందాం. కొంచెం బ్రష్ సైజ్ తగ్గించడానికి తెలుసు కదా, సైజ్ తగ్గించడానికి వచ్చి ఓపెన్ బ్రాకెట్, పెంచడానికి క్లోజ్డ్ బ్రాకెట్. ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ తీసుకోండి. బ్లాక్ కలర్ కదా మనం ఇప్పుడు సాడ్ యాడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత షిఫ్ట్ బటన్ పట్టుకోండి. షిఫ్ట్ బటన్ పట్టుకొని ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఓవర్లే ఒకచండి. సరేనా, ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టండి. కంట్రోల్ టీ కొట్టిన తర్వాత సైజ్ షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకొని సైజ్ తగ్గిద్దాం కొంచెం, రైట్. షిఫ్ట్ పట్టుకొని
ఓన్లీ మనకి షాడో ఏంటంటే వాటర్ పైనే ఉండాలి. ఓకేనా? వాటర్ పైన ఉంటే అప్పుడు నీటిలో కొంచెం లైట్గా కనిపిస్తుంది కదా, డార్క్గా, అందుకోసమని. సో ఇంకో లేయర్ యాడ్ చేసుకుందాం. ఇంకో లేయర్ యాడ్ చేసుకొని బ్రష్ సైజ్ కొంచెం పెంచుకుందాం. ఫోర్గ్రౌండ్ కలర్ వైట్ కలర్ కావాలంటే ఏం చేద్దాం, ఇక్కడ క్లిక్ చేయండి, లేదంటే ఎక్స్ బటన్ ఉంది కదా, ఎక్స్ క్లిక్ చేస్తే చేంజ్ అవుద్ది. సేమ్ దానిలాగే ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఇప్పుడు క్లిక్. ఇప్పుడు ఏం చేద్దాం, స్క్రీన్ వద్దు. ఓకే, మళ్ళీ ఓవర్లే. చూసారా, ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెంట్. ఇది మనం ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకే, 39. ఎంటర్ కొట్టండి, అయిపోయింది.